గుడ్ మార్నింగ్ టు ఆల్. అందరికి నమస్కారం. నేను సురేష్, మీ బద్వేల్ పిల్లోడు. ఇవాళ రోజున బద్వేల్ నియోజకవర్గ అబ్జర్వర్ పరిశీలకులుగా ఉన్నటువంటి తుగ్గలి నాగేంద్ర గారితో మీ యొక్క బద్వేల్ పిల్లోడు ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ. అసలు ముందుగా ఒక ఊరి పేరుని ఇంటి పేరుగా పెట్టుకున్నటువంటి నాగేంద్ర గారు సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తితో ఇవాళ ఉన్న మా యొక్క ఛానల్ తరపు నుంచి స్పెషల్ ఇంటర్వ్యూ చేయబోతున్నాం. మనతో నాగేంద్ర గారు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే సురేష్. బద్వేల్ నియోజకవర్గానికి అబ్జర్వర్గా మీ యొక్క బాధ్యతలు ఏంటి? ఇక్కడ ఒక అబ్జర్వర్గా మీరు ఏం పరిశీలిస్తున్నారు? తెలుగుదేశం పార్టీ ఈ నియోజకవర్గ అబ్జర్వర్గా రావడం జరిగింది. ఇక్కడ మీ అందరికీ తెలుసు, గత 5 పర్యాయాలు వైసీపీ అధికారంలోకి రావడం జరిగింది. దీనికి భిన్నంగా తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేయడానికి కొత్త ఇన్ఛార్జిని కూడా మార్పు చేశారు. మా పార్టీ వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా సూర్యనారాయణ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయమని చెప్పేసి ఆర్డర్స్ వేయడం కూడా జరిగింది. అందులో భాగంగా ఆయన సపోర్ట్గా, ఆయన గెలిపించడమే ధ్యేయంగా పనిచేయడానికి ఈ బద్వేల్ నియోజకవర్గానికి రావడం కూడా జరిగిందని చెప్పి సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. గత 5 సార్లు సుమారుగా 25 సంవత్సరం దాకా ఇక్కడ టీడీపీ ఓడిపోతూ వస్తుంది. దీనికి గల కారణాలు ఏంటి? అసలు ఇక్కడ క్యాడర్ ఎలా ఉంది? భవిష్యత్తులో ఈసారి ఆ యొక్క తప్పును ఎలా మీరు సరిచేస్తారు? ఇక్కడ క్యాడర్ సూపర్. తెలుగుదేశం పార్టీ క్యాడర్ అనేది నాయకులు కానీ కార్యకర్తలు కానీ బ్రహ్మాండంగా ఉన్నటువంటి క్యాడర్ ఉంది. దీంట్లో ఏమాత్రం అనుమానం లేదు. కాకపోతే గతంలో కొన్ని అనివార్య కారణాల వల్ల ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల మూలంగానే ఇక్కడ వైసీపీ గెలుస్తూ వస్తూ ఉంది. కాకపోతే ఇప్పుడు అధిష్టానం మార్పు చేసి కొత్త అభ్యర్థి అయితే బాగుంటుందనేటువంటి ఆలోచనతో సూర్యనారాయణ గారికి అప్పచెప్పడం జరిగింది. సూర్యనారాయణ గారి ద్వారా 100కి 100 రూపాయలు విజయాన్ని సాధిస్తామనేటువంటి నమ్మకం మాకు వచ్చింది. స్థానిక నాయకుల మధ్య ఇక్కడ కోఆర్డినేషన్ ఎలా ఉంది? భవిష్యత్తులో వారందరినీ ఒక తాటిపైకి మీరు తీసుకొచ్చి పార్టీ పటిష్టత కోసం కృషి చేయగలరా? 100% అండి. 100కి 100 రూపాయలు అందరినీ ఒక తాటిపైకి తీసుకొచ్చేటువంటి ఒక వేదికపైకి తీసుకొచ్చేదానికి ప్రయత్నం చేస్తా ఉన్నాను. అందులో భాగంగా అందరూ కూడా చాలా మంది కార్యకర్తలు, నాయకులు కూడా రావడం కూడా జరుగుతూ ఉంది. ఇంకా కొద్దిగా గొప్ప మిగిలి ఉన్నారు. వారు కూడా త్వరలోనే వస్తారనేటువంటి ఆశ, ఆలోచన నాకు ఉంది. ఎందుకంటే నేను కూడా వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాను. వాళ్ళు కూడా అన్న 100% మీతో కలిసి వస్తామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. చూస్తాం, కొన్ని రోజులు చూసి అందరినీ ఒక వేదికపైకి తీసుకొచ్చి ఈ తెలుగుదేశం పార్టీని ఏ రకంగా ముందు తీసుకోవాలో, ఏ రకంగా ఇక్కడ జెండా ఎగరవేయాలో మరి మీరే అన్నారు ఇందాక సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉందని. నా సుదీర్ఘమైనటువంటి అనుభవం ప్లస్ నాకు తోడవుతుంది అనేటువంటి భావన నాకు 100% ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేయడానికి నా సాయశక్తులా, నా శక్తి వంచన లేకుండా పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. గారు, ఇక్కడ ప్రతిపక్ష పార్టీ ఎంతో బలంగా ఉంది. వారిని ఢీకొట్టడానికి ఒక పరిశీలకులుగా మీరు ఎటువంటి వ్యూహాత్మక రచన చేస్తున్నారు? విపక్ష పార్టీ బలంగా ఉందనే కదా 5-6 సార్లు ఇక్కడ గెలిచింది. బలంగా ఉంది, వాస్తవమే. అందుకు ధీటుగా తగ్గట్టుగా తెలుగుదేశం పార్టీ సీనియర్ వ్యక్తిగా నన్ను ఈ నియోజకవర్గానికి ఎంపిక చేసి పంపించడం కూడా జరిగింది. అందులో ఇక్కడ ఎందుకంటే తెలుగుదేశం పార్టీ బ్రహ్మాండంగా ఉంది. మేము చూస్తూ ఉన్నాం, అన్ని గ్రామాలు తిరుగుతూ ఉన్నాం. మళ్ళీ నిన్న టౌన్లో తిరిగాం. టౌన్లో కూడా ప్రతి ఒక్కరు కూడా సూర్యనారాయణ గారిని ఇంటికి పిలిచి అన్న మా ఇంటికి రండి అన్న అని చెప్పేసి వాళ్ళతో వాళ్ళు స్వచ్ఛందంగా ఇది అంటే ఆ ఫీడ్బ్యాక్ మాకు అర్థమవుతా ఉంది. డెఫినెట్గా తెలుగుదేశం పార్టీ వైపు ప్రజలు ఉన్నారు అనేదానికి సంకేతాలు. ఎందుకని ఈ సంకేతాలు ఇస్తా ఉన్నారంటే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఈరోజు మీరు అందరూ చూస్తూ ఉన్నారు. తల్లికి వందనం ఎంత బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంది. తల్లికి వందనం కింద గత ప్రభుత్వం ఒక్కరికి మాత్రం ఇచ్చేవాళ్ళు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలుంటే, ఎంతమంది బడికి వెళ్ళే పిల్లలుంటే అంతమందికి కూడా మరి ఇస్తున్నటువంటి సంగతి ఇవన్నీ బాగా ఆకట్టుకున్నాయి ప్రజల్ని. అందుకోసమే ఒక తల్లికి వందనం అయితేనేమి, ఓ స్త్రీశక్తి అయితేనేమి, ఒక అన్నదాత సుఖీభావ అయితేనేమి, సిలిండర్లు అయితేనేమి, మరి చేసేటువంటి నువ్వు అన్నీ గమనిస్తున్నారో లేదో, ఇప్పుడు ప్రతి నెల
ప్రభుత్వం నుంచి దాదాపు కోట్లాది రూపాయలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి, అంటే ఎక్కడైతే సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఎవరైతే ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్లో చేరి ఖర్చులు పెట్టుకొని ఆ ఖర్చులు పెట్టినటువంటి ప్రతి వ్యక్తికి కూడా ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది చెక్కుల రూపంలో. మరి ఈ రకంగా అందరూ కూడా తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపుతా ఉన్నారు. తెలుగుదేశం పార్టీని ఈ నియోజకవర్గంలో గెలిపించుకోవాలనేటువంటి ఆశ, ఆరాటం, మరి ఆ ఆలోచనతో ఇక్కడ ప్రజలు ఉన్నారని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. చంద్రబాబు గారి సూపర్ 6 పథకాలు అంటే ఏదైతే మీరు గడప గడపకు టీడీపీ ప్రోగ్రాంలో ఇక్కడ పాల్గొన్నారు, చంద్రబాబు గారి సూపర్ 6 పథకాలు ప్రతి గడప వరకు చేరుతున్నాయా సార్? అంటే ఏ విధంగా ఆయన ప్రవేశపెట్టిన పథకాలు ప్రతి గడపకు చేరుతున్నాయని మీరు అడిగారా? ఈరోజు ప్రభుత్వం అన్ని ప్లేసెస్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు వెళ్ళి ప్రజలను అడిగి తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత ఉందని చెప్పేసి ఈరోజు గడప గడపకు తెలుగుదేశం అనేటువంటి కార్యక్రమాన్ని పెట్టారు. ఇంటింటికి తెలుగుదేశం అనేటువంటి కార్యక్రమం కింద మేమందరూ నాయకులు కూడా అందరూ అన్ని నియోజకవర్గాల్లో, మొత్తం ఈ రాష్ట్రంలో ఉన్నప్పుడు దాదాపుగా 175 నియోజకవర్గాల్లో ఈరోజు పర్యటనలు చేస్తూ ఉన్నారు. గ్రామాన పర్యటనలు చేస్తూ ఉన్నారు. అందరు ఇంటింటికి వెళ్ళి తిరుగుతూ ఉన్నారు. ప్రతి ఇంటిలో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఈ పథకాల గురించి వివరించి వాళ్ళని మోటివేట్ చేసి తెలుగుదేశం పార్టీ వైపు ఆకర్షితులయ్యే విధంగా ఏర్పాటు చేయడానికి అందరు నాయకులు సమిష్టితో పనిచేస్తున్నారని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. ఒక విషయం చెప్పండి సార్, బద్వేల్ నియోజకవర్గంలో టీడీపీ గెలుస్తుందనే ధీమా మీకు ఎంత మేరకు ఉంది, ఎందుకు? గెలుస్తామండి, దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. 100కి 100 రూపాయలు ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేయడం సత్యం, దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. ఎందుకంటే ఎందుకు ఇంత ధీమాగా చెప్పగలుగుతున్నానంటే, అందరికి గతంలో మీరు చూశారు, గతంలో ఉన్నటువంటి నాయకులందరూ విమర్శలు చేయడం తప్ప చేసింది ఏమీ లేదు. ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు ఏ రకంగా ఉన్నాయి, ప్రతి గ్రామంలో సిమెంట్ రోడ్లు అయితేనేమి, మళ్ళీ అన్ని మురికిగా మొత్తం డ్రైనేజ్ వ్యవస్థ అయితేనేమి, అన్ని రకాలుగా రోడ్లు అయితేనేమి, ఈరోజు రహదారులు మీరు ఒకసారి చూడండి, గతంలో ఒకసారి మనం వెహికల్లో వెళ్తే ఉయ్యాల జంపాల అనేటువంటి మాదిరిగా ఊగిపోయే వాళ్ళం. మా వెహికల్ ఉంది, సపోజ్ నాకు ప్రతి నెల దాదాపు 40,000 రూపాయలు ఖర్చు పెట్టుకోవాల్సిన పరిస్థితి అలాంటి వాడికి ఏర్పడేది. ఈరోజు హ్యాపీగా రహదారులు హ్యాపీగా బ్రహ్మాండంగా ఉన్నాయి, బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తున్నా ఉన్నాడు. మరి బ్రహ్మాండంగా తిరగలుగుతున్నాం, ఎక్కడ కూడా ₹1 ఖర్చు లేకోకుండా నీట్గా వెహికల్లో వెళ్ళి సుఖంగా ప్రయాణం చేయగలుగుతున్నాం. మరి ఈ రకంగా సంక్షేమ కార్యక్రమాలు చేయడం వల్లే, అభివృద్ధి కార్యక్రమాలు చేయడం వల్ల ప్రజలు కూడా తెలుగుదేశం పార్టీ వైపు ఆకర్షితులు అవుతున్నారు. 100కి 100 రూపాయలు తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాలనేటువంటి ఒక ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. గారు, తెలుగుదేశం పార్టీలో ఒక సీనియర్ నాయకుడిగా మీరు ఉన్నారు. మీ మీద నమ్మకంతో ఐటీ శాఖ మంత్రి లోకేష్ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బద్వేల్కి ఒక పరిశీలకుడిగా మిమ్మల్ని పంపించారు. ఇక్కడ మేము అడిగే ప్రశ్న ఏంటంటే, నారా లోకేష్ గారు మన రాయలసీమలో ఎన్నో కంపెనీలు తీసుకొస్తున్నారు, యువతకు ఉద్యోగ కల్పనే ఒక ప్రధాన ఎజెండాగా పెట్టుకొని పనిచేస్తున్నారు. ఒక బద్వేల్ నియోజకవర్గంలో ఇక్కడ చదువుకున్నటువంటి యువత చాలా మంది ఉన్నారు నిరుద్యోగులుగా. అటువంటి వారి కోసం మీరు లోకేష్ గారితో మాట్లాడి ఏదైనా ఒక కంపెనీ తెచ్చే ప్రయత్నం చేయగలరా? పరిశ్రమ తెచ్చారనుకుంటా నేనైతే, నాకు తెలిసి ఇక్కడ ఒక పరిశ్రమ వచ్చిందని నేను భావిస్తా ఉన్నాను. గత ప్రభుత్వంలో వచ్చిందని అనుకుంటున్నాను. గత ప్రభుత్వంలో వచ్చిన తర్వాత అదేదో ఇక్కడ ఉన్నటువంటి స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించలేదని చెప్పేసి బాధపడేటువంటి వాళ్ళు, ఈ రకంగా కూడా మా ప్రభుత్వం ప్రతి ఏ పరిశ్రమ తీసుకొచ్చినటువంటి స్థానికులకే 75% ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి ఒక నిబంధన ఏర్పాటు చేసి, మనం చూశారు కియా కానీ, మన మా గోల్డ్మెంట్స్, మా కర్నూలు జిల్లాలో గోల్డ్మెంట్స్ కానీ, తర్వాత యుద్ధ విమానాలు తయారు చేసేటువంటి పరిశ్రమ కానీ మరి ఇక్కడికే తీసుకొచ్చి ఈ రకంగా మొత్తం మీరు చూస్తూ ఉన్నారు. గత ప్రభుత్వంలో ఏ రకంగా కూడా ఇక్కడ పరిశ్రమలు వచ్చేవి కాదు, ఎక్కడ కూడా పెద్ద ఏదో అరోకొరో వచ్చేవి, అంతేగాని ఈరోజు నారా లోకేష్ బాబు గారు అన్ని రాష్ట్రాలు కాదు, అన్ని దేశాలు కాదు, ఇంటర్నేషనల్ లెవెల్లో తిరిగి 100కి 100 రూపాయలు ఇక్కడ పరిశ్రమలు తీసుకొచ్చి యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి ధ్యేయంతో పనిచేస్తున్నటువంటి మా నాయకులు నారా లోకేష్ బాబు గారు కానీ, నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికే ఎక్కువ శ్రమిస్తున్నారని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. నాగేంద్ర గారి ముందు తొగ్గలి నాగేంద్ర గారు అని విన్నాం. అంటే ఏంటిది, ఇంటి పేరా లేదంటే ఊరి పేరా? దానిపైన ఒక వివరణ ఇవ్వగలరా? నిజంగా నా పేరు కె నాగేంద్ర అండి. కే అంటే కుమ్మరి, శాలివాహన కులానికి సంబంధించినటువంటి మా పెద్దలు ఏం చేశారంటే, అప్పుడు ఇంటి పేరు వాళ్ళకి తెలియక
కులం ఏదైతే ఉందో ఆ కులాన్ని ముందు పెట్టి కుమ్మరి కే నాగేంద్ర అంటే కుమ్మరి నాగేంద్ర. అది క్రమేణా కుమ్మరి నాగేంద్ర పోయి తుగ్గలి, నా ఊరి పేరు తుగ్గలి నాగేంద్ర అని చెప్పేసి ఈరోజు జిల్లాలోనే కాదు రాష్ట్రంలో కూడా తుగ్గలి నాగేంద్రగానే నేను చలామణి అవుతున్నా. మేము మరొక ముఖ్య విషయం గమనించాం సార్, మీ కారుకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఫోటో ఎప్పుడు ఉంటుంది? అసలు ఏ రాజకీయ నాయకుడైనా కానీ అతను ఉన్నత స్థానంలోకి వచ్చిన తర్వాత ఫోటో ఇళ్లలో పెట్టుకుంటారు, బెడ్రూమ్లో పెట్టుకుంటున్నారు. కానీ మీ యొక్క కార్కి ఫ్రంట్ సైడ్లో మీ యొక్క ఫోటో గమనించాం. అంటే ఏంటి, మీరు అది ఒక భక్తి మాదిరిగా అనుకోవచ్చు అంటే ఏ విధంగా దాన్ని తీసుకోవచ్చు? ఇది నిజంగా చెప్పాలంటే నన్ను ఈరోజు మీ ముందు ఈరోజు ఇంటర్వ్యూ చేయగలుగుతున్నానంటే దాని కారకులు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే మాది బాగా ఫ్యాక్షన్ ప్రదేశం, ఫ్యాక్షన్కి నిలవైనటువంటి పత్తికొండ నియోజకవర్గంలో దాదాపుగా 3 శాసనసభ్యులను చంపినటువంటి ప్రాంతం. అదేవిధంగా 18 మంది తెలుగుదేశం పార్టీ నాయకుల్ని అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు హత్య చేసినటువంటి ప్రాంతం. అదేవిధంగా 180 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను చంపినటువంటి పత్తికొండ ప్రాంతం. నన్ను కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చంపాలని చెప్పేసి వివిధ ప్రయత్నాలు చేయడం, మరి చంద్రబాబు నాయుడు సార్ గుర్తించి నన్ను అన్ని విధాలుగా కాపాడడం, ఈరోజు మీ ముందు నేను మాట్లాడగలుగుతున్నానంటే నాకు ఆయన పెట్టినటువంటి ప్రాణభిక్షే. దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. నాకు దేవుడు ఈ జీప్లోనే కాదు, నా పూజా మందిరంలో కూడా ఆయన ఫోటో ఉంటుంది. మీరు ఎప్పుడైనా వెళ్ళి పరిశీలించుకోవచ్చు. నా ఇంటికి కూడా సాక్షాత్ నా ఇంటి పైన కూడా పెద్ద ఎత్తున ఆయన అంటే ఆయన ప్రతిమ, పెద్ద ఫోటో, ఆయన నిలువెత్తు ఫోటో నా ఇంటికి కూడా అమర్చడం కూడా జరిగిందని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. ఒక సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగినటువంటి మీరు నూతనంగా నియమితులైనటువంటి ఇన్ఛార్జ్ అయినటువంటి మంచూరు సూర్యనారాయణ రెడ్డి గారికి ఎటువంటి సలహాలు సూచనలు ఇచ్చారు? నారాయణ రెడ్డి గారు తెరిచిన పుస్తకం లాంటి వాడు. తెల్లటి ఇప్పుడు వైట్ పేపర్, ఎక్కడ కూడా ఆయనకు చిన్న తప్పిదాలు చేసినటువంటి ఘటనలు కానీ లేకుంటే ఫ్రాడ్స్ చేసినటువంటి చరిత్ర కానీ లేనటువంటి వ్యక్తి, స్వచ్ఛమైనటువంటి వ్యక్తి. కాబట్టి నేనేమనుకుంటున్నా అంటే కొత్తగా ఈ ప్రాంత ప్రజలు మార్పు కోరుకుంటా ఉన్నారు. నూతనమైనటువంటి వ్యక్తి, స్వచ్ఛత కలిగినటువంటి వ్యక్తి, ఎలాంటి మరి అవినీతి అక్రమాలకు పాల్పడినటువంటి వ్యక్తి. మరి ప్రజలు కూడా ఇట్లా వైట్ పేపర్ లాంటి వ్యక్తిని కోరుకోవడంలో ఖచ్చితంగా 100కి 100 ఏ ప్రాంత ప్రజలైనా సరే మంచి వ్యక్తిని కోరుకుంటారు. దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. అందులో సూర్యనారాయణ రెడ్డి గారు కూడా ఎలాంటి మచ్చ లేదు. కాబట్టి 100కి 100 సూర్యనారాయణ రెడ్డి బాగుంటాడు అనేటువంటి ఆలోచనతో సూర్యనారాయణ రెడ్డి గెలిపిస్తారనేటువంటి నమ్మకం నాకు బలంగా ఉంది. ఒకే ఒక ప్రశ్న, ఇన్ని సంవత్సరాల రాజకీయ అనుభవంలో మీరు ఎప్పుడైనా ఎమ్మెల్యేగా పోటీ చేశారా? లేదంటే నామినేటెడ్ పోస్ట్ అయినటువంటి శాసనసభ ఎమ్మెల్సీ ఎప్పుడైనా మీరు అడిగారా? లేదంటే వాళ్ళు ఇవ్వలేదా? పార్టీ అంతర్గత విధానం మా పార్టీలో, ఎందుకంటే ఎంతోమంది పార్టీలో పనిచేస్తూ ఉంటారు. నేను కూడా పార్టీలో పనిచేస్తూ ఉన్నాను. దాని గురించి మీ పెద్దగా చర్చించుకోవాల్సిన అవసరం ఉండదని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. కాకపోతే అధిష్టానం అన్ని రకాలుగా ఆలోచన చేస్తూ ఉంటుంది. ఎవరైతే కష్టపడి పనిచేయడం మన ఆలోచన. నేను చెప్పాను కదా ఇందాక, నాకు పదవులు ముఖ్యం కాదు. నాకు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రాణభిక్ష పెట్టాడు. ఆయన కోసం నా ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధం. పార్టీ కోసం కానీ చంద్రబాబు నాయుడు గారి కోసం నా ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధం. నేను దేనికి భయపడిన వ్యక్తిని. భగవంతుడు నాకు ఇచ్చినటువంటి వరం ఏంటంటే మా తండ్రి గారు నాకు నేర్పినటువంటి నిజాయితీగా బతకల్లా, నిర్భయంగా బతకల్లా, తప్పులు పనులు చేయకోకుండా మంచి పనులు చేసి 10 మందికి ఉపయోగపడాలనేది మా నాన్నగారు నేర్పించేటువంటి విద్య నాకు. అందుకోసం ఈరోజు ఒకటే నేను చెప్పగలుగుతున్నాను, ధైర్యంగా చెప్పగలుగుతున్నాను, చంద్రబాబు నాయుడు గారి కోసం నా ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధం. పార్టీ గెలుపు కోసం. ఎందుకంటే మీ అందరూ తెలుసో తెలియదో కానీ మా తుగ్గలి మండలంలో దాదాపుగా 25-30 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీకి, నేనున్నంతసేపు తెలుగుదేశం పార్టీకి తుగ్గలి మండలంలో, మా మండలంలో మెజారిటీ తప్ప ఇంకో పార్టీకి రాలేదని సగర్వంగా ఇప్పటికీ చెప్తాను, ఎప్పటికీ చెప్తాను. నియోజకవర్గం అతి తొందరలో రానున్నటువంటి మున్సిపాలిటీ ఎన్నికలు అతి తొందరలో ఉన్నాయి. ఒక పరిశీలకులుగా మీరు బద్వేల్ మున్సిపాలిటీని గెలిపించడానికి ఎటువంటి వ్యూహాత్మక రచన చేస్తున్నారు? చేస్తూ ఉన్నామండి. ఈ నియోజకవర్గం మీరే చెప్పారు ఇందాక, వైసీపీకి పట్టం కట్టిన నియోజకవర్గం. మరి ఇక్కడ ఈ నియోజకవర్గంలో వైసీపీకి పట్టం కట్టినా వైసీపీ నాయకులు ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు ఎలాంటివి చేయలే. దాంతో ఇవన్నీ మేము ప్రజలు మోటివేట్ చేస్తాం. మీరు ఊరిని గెలిపించారే తప్ప మీకు చేసింది ఒరిగింది ఏమి లేదు. మరి ఒకసారి మీరు తెలుగుదేశం పార్టీ గెలిపించండి, మీరు అభివృద్ధిని వీక్షించండి. మరి అదేవిధంగా ఈ ప్రాంతం అన్ని విధాలుగా అభివృద్ధి చెందే విధంగా ఏర్పాటు చేయడానికి మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ,
మరి ఇదే ఈ నియోజకవర్గ క్యాండిడేట్ సూర్యనారాయణ రెడ్డి గారు కానీ మరి మీకు అందుబాటులో ఉంటారు. అన్ని రకాలుగా అభివృద్ధి పనుల్లో మీ అందరికీ చేదోడు వాదోడుగా ఉంటూ మీకోసం పనిచేస్తారని చెప్పేసి వాళ్ళని మోటివేట్ చేసి ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని గెలిపించడానికి మా శాయశక్తి పనిచేస్తాం. బద్వేల్ టీడీపీ అబ్జర్వర్గా పరిశీలకుడుగా వచ్చినటువంటి నాగేంద్ర గారు ఎంతో చాకచక్యంగా వివరించారు. భవిష్యత్తులో ఇక్కడ తెలుగుదేశం పార్టీ గత 5 పర్యాలు ఓడిపోయిందన్నమాట వాస్తవమే. కానీ రానున్నటువంటి ఎన్నికల్లో కూటమి నేతలందరూ సమిష్టి కృషితో కష్టపడి ఇక్కడ ఈ యొక్క బద్వేల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేసి మళ్ళీ పూర్వ వైభవం తీసుకొస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఇవాల్టి రోజున ఒక వ్యక్తి అంటే ఒక మండలం పేరుని ఒక ఊరి పేరుని ఇంటి పేరుగా మార్చుకున్నారంటే ఎంతో చాకచక్యంగా సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగి ఉన్నటువంటి వ్యక్తితో ఇవాళ రోజున మన ఇంటర్వ్యూ చేయడం అనేది మన ఛానల్ కూడా ఎంతో ధన్యవాదం. సో ప్రతి ఒక్కరూ అంటే ఏదైతే ఇక్కడ తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలే అధినాయకులు అన్నట్టు ఇవాళ సార్ గారు మనతో నిరూపించారు. మనం అడిగాం ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ అధిష్టానం ఏది ఆదేశిస్తే దాని ఆదేశానుసారం మేమందరము సమిష్టి కృషితో పనిచేస్తాము. గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క నాయకుడు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికే ముఖ్య ఉద్దేశం. అమరావతిని ఒక డెవలప్ చేసే విధంగా నేటికి కూడా కష్టపడుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క దగ్గర పనిచేయడం అనేది ఎంతో సంతోషకరం అని చెప్పడం జరుగుతుంది. సో ప్లీజ్ ఎటువంటి ఏదైనా కమెంట్ రూపంలో చెప్పాలన్నప్పుడు ప్లీజ్ ఆ యొక్క వీడియోని చూసినప్పుడు కమెంట్ చేయండి. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బద్వేల్ పిల్లోడు.